ఈ లోకంలో చాలాసార్లు మనము ఎన్నో ఆశిస్తూ ఉంటాం. కొన్ని దేవుడు మా పట్ల చేస్తే బాగుండు అని ఆశపడుతూ ఉంటాం. కానీ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కొన్ని జరిగినప్పుడు మనం సంతోషపడుతూ ఉంటాం, కొన్ని జరగనప్పుడు జరగలేదే అని కొన్నిసార్లు నిరాశపడుతూ ఉంటాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదేమిటంటే, యేసుక్రీస్తు కొండ మీద నుంచి దిగి వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కొండ మీదకి ఎందుకు ఎక్కాడు? మనం ముందు అధ్యాయాలు చదివితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం చదివితే, తన శిష్యులకు బోధించడం కోసం యేసు ప్రభు కొండ మీదకి ఎక్కాడు. మరలా బోధించడం అయిపోయింది, కొండ మీద నుంచి దిగి వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అప్పటిదాకా కొండ కిందే ఉండి ఎదురు చూస్తున్నాడు ఒక వ్యక్తి. అతను ఎవరంటే కుష్ఠరోగి. చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు 3 అధ్యాయాలు అంటే 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కొండ మీద చాలా చక్కగా ప్రసంగించాడు. ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. శిష్యులకు ఏ విషయాలైతే చేయాలో అవన్నీ బోధించాడు. ఆ బోధించి దిగి వస్తున్నప్పుడు ఆ కొండ క్రింద ఒక వ్యక్తి యేసు ప్రభు మాటలు వింటూనే ఉన్నాడు. మరి ఎందుకు ఇతను కూడా కొండపైకి ఎక్కి వెళ్ళి వినొచ్చు కదా? వినడానికి అవకాశం లేదు. ఎందుకంటే కుష్ఠరోగుల్ని ఎవరు కూడా దగ్గరకు రానివ్వరు. ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఎట్లా ఉండేవాళ్ళంటే ఊరికి చివరిలోనే ఉండేవాళ్ళు. కుష్ఠరోగం వచ్చిందంటే ఆ రోజుల్లో ఆ వ్యక్తి మహాపాపి అన్నట్లు చూసేవాళ్ళు. ఎంత పాపి అంటే దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. పోనీ ఒకవేళ ఎవరైనా తెలియక దగ్గరికి వస్తే ఈ వ్యక్తి రానివ్వకూడదు. మీకు అర్థమైందండి? ఎవరు కూడా అతను తెలిస్తే, కుష్ఠరోగాన్ని తెలిసి దగ్గరకు రారు. ఒకవేళ తెలియక ఎవరైనా దగ్గరికి వస్తుంటే ఈ వ్యక్తి రానివ్వకూడదు. అదేంటండి, ఆయన ఏం చేస్తాడంటే అరవాలి. ఏమని అరవాలి? నేను అపవిత్రుణ్ణి అని అరవాలి గట్టిగా. అలాగనగానే ఆ వచ్చే వ్యక్తికి అర్థమైపోతుంది, ఓహో అపవిత్రుణ్ణి అంటున్నాడంటే ఇతను కుష్ఠరోగి అన్నమాట, ఇతనికి దగ్గరికి వెళ్ళకూడదు అన్నమాట అని దూరంగా అటునుంచి అటు వెళ్ళిపోతాడు. ఈ రకంగా ఆ రోజుల్లో కుష్ఠరోగులు అనేవాళ్ళు సమాజానికి దూరంగా ఉండేవాళ్ళు, బంధువులకు దూరంగా ఉండేవాళ్ళు, స్నేహితులకు దూరంగా ఉండేవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే కనీసం ఇంట్లోకి రావడానికి కూడా లేదు, ఊరిలోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి నిజానికి మనుషుల్లో కలవలేడు. దూరంగా అందరూ కొండపైకి వెళ్ళి యేసు ప్రభు మాటలు విన్నారు. కానీ ఆ విన్న వాళ్ళలో ఎంతవరకు విశ్వాసం కలిగిందో లేదో తెలియదు, కానీ కొండ కింద ఉండి విన్న ఇతనిలో విశ్వాసం కలిగింది. ఎంత విశ్వాసం కలిగిందంటే, యేసుక్రీస్తు గనక ఒక్క మాట చెప్తే నా కుష్ఠరోగం బాగుపడిపోతుంది, నేను శుద్ధుణ్ణవుతాను అని విశ్వాసం కలిగింది. వెంటనే యేసు ప్రభు కొండ దిగి వస్తున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నీకిష్టమైతే, ఏమంటున్నాడు? నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవయ్యా, నాకు ఆ నమ్మకం ఉంది. మీకు అర్థమైందా ఈ మాట? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా నీకిష్టమైతే నీవు చేయగలవన్న నమ్మకం నాకుంది, కానీ అది నీకు ఇష్టమో కాదో అనేది నువ్వు కనుక నా పట్ల కొద్దిగా ఇష్టపడి నన్ను కనుక కొంచెం మంచి దృష్టితో చూస్తే నా కుష్ఠరోగం బాగుపడుతుంది నాయన. అయ్యా నీకు ఇష్టమైతే నువ్వు చేయగలవయ్యా అని అంటే వెంటనే యేసు ప్రభు అతన్ని చూశాడు. జాగ్రత్తగా చూడండి. మనుషులు ఒక రకంగా చూస్తాడు, దేవుడు ఒక రకంగా చూస్తాడు. మనుషులైతే ఏం చేస్తారు? పై రూపాన్ని చూస్తారు. చూసి వీడు కుష్ఠరోగి కదా, అసలు నువ్వు కుష్ఠరోగి కదరా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, రావచ్చా నువ్వు అని వాడిని దూరంగా నెట్టేసేవాళ్ళు. కానీ దేవుడు కదా, ఆయన మనుషుని యొక్క పై రూపాన్ని చూసేవాడు కాదు, హృదయాన్ని చూసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులైతే ఏం చేస్తారండి? పై రూపాన్ని చూస్తారు, అంతవరకే వాళ్ళకి కనపడేది, ఇంకేమీ కనపడదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు బాహ్యనేత్రాలు కాబట్టి ఇక అంతకంటే మనుషులు ఏమీ చేయలేరు. పై రూపాన్ని చూసి బాగున్నాడు అనుకుంటారు.
కానీ వాళ్ళ గుణాన్ని, వాళ్ళ లక్షణాలని, ప్రవర్తనని ఎప్పటికో కానీ కనిపెట్టలేరు. కానీ దేవుడైతే పై రూపాన్ని చూసేవాడు కాదండి, హృదయాన్ని చూసేవాడు. హృదయాన్ని చూశాడు. అతని హృదయంలో మంచిగా విశ్వాసం ఉంది. ఇదిగో నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు, బాగు చేయగలడు అనే విశ్వాసం ఉంది. అతని విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు నాకు ఇష్టమే, నీవు శుద్ధుడివి కా అన్నాడు. అంతే. వెంటనే అతని కుష్ఠరోగం వదిలిపోయింది. అంటే ఇక్కడ యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచేటప్పుడు ముందు అతనిలో ఏమి చూశాడు? విశ్వాసాన్ని చూశాడు. అతని హృదయంలో విశ్వాసం ఉండటం యేసుక్రీస్తు కళ్ళారా చూశాడు. అతనికి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మాటలు విన్నాడు కదా. ఎక్కడ? యేసు ప్రభు కొండ మీద నుండి ప్రసంగం చేసేటప్పుడు విన్న మాటలన్నీ కూడా అతనిలో విశ్వాసాన్ని నింపాయి. మీకు అర్థమైందండి? విశ్వాసాన్ని నింపాయి. ఆ విశ్వాసం అతనికి ఏం చేసిందంటే, ఇదిగో దేవుడు నన్ను తప్పనిసరిగా బాగు చేయగలడు అనే విశ్వాసంతో అతను ముందుకు వచ్చేసాడు. నిజానికి కుష్ఠరోగి రావచ్చు, అట్లాగా ముందుకి రాకూడదు, దూరంగా వెళ్ళాలి. ఒకవేళ తెలియకుండా ఎవరైనా దగ్గరికి వస్తే అపవిత్రుని అరవాలి. కానీ ఇతను ఇదిగో నా దేవుడు, నేను దగ్గరికి వెళితే తప్పనిసరిగా నన్ను బాగు చేస్తాడు, చేరదీస్తాడు అనే విశ్వాసంతో వచ్చాడు. విశ్వాసంతో వచ్చిన ఇతన్ని దేవుడు నిరాశపరచలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి విశ్వాసంతో వచ్చిన నిన్ను ఆయన ఎన్నడూ కూడా నిరాశపరచడు. మీరు బైబిల్ మొత్తం బాగా చదివి చూడండి. బైబిల్లో ఏ వ్యక్తి కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఏమంటున్నాం, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఉన్నారు కదండి, ఒక యవనస్తుడు అన్నాడు. అది కూడా యేసు ప్రభు చెప్పాడు అతనికి, అబ్బాయి నువ్వు నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే, పరలోకంలో వెళ్ళాలంటే పోయి నీ ఆస్తిని అమ్మి వచ్చేసేయి, బీదలకు ఇచ్చేసేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీకు పరలోక రాజ్యంలో ఆస్తి ఉంటుంది, నువ్వు అక్కడ వారసుడు అవుతావంటే అది అతనికి ఇష్టం లేదు. అతను ఇష్టపడలేదు కాబట్టే ఒట్టి చేతులతో వెనక తిరిగి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెనక్కు తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు దాదాపుగా ఎవ్వరూ లేరండి. వాళ్ళకై వాళ్ళు స్వతహాగా ఇష్టపడక వెనక తిరిగిపోయిన వాళ్ళే తప్ప, నిజానికి యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు దేనికోసమైతే వచ్చారో దాన్ని పొందుకునే వెళ్ళారు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరూ లేరండి. ఈ వ్యక్తి వచ్చాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు నాయనా అన్నాడు. యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు ముందు అతని హృదయాన్ని చూశాడు. చూడగానే అతని హృదయంలో విశ్వాసం కనిపించింది. వెంటనే అతని విశ్వాసాన్ని చూసి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కా అన్నాడు. వెంటనే అతని కుష్ఠరోగం వదిలిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇతని విశ్వాసం ఏమి చేసిందో చూద్దాం. మొట్టమొదటిగా ఇతను యేసుక్రీస్తుని విశ్వసించక మునుపు ఎక్కడున్నాడు? ఊరి చివరున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పట్ల తనకి విశ్వాసం కలిగినప్పుడు కుష్ఠరోగం వదిలిపోయింది కదా. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు అతను? ఊరిలోకే వస్తాడు. మరి కుష్ఠరోగం ఉన్నప్పుడు బంధువులకు దూరంగా ఉన్నాడు, స్నేహితులకి దూరంగా ఉన్నాడు. ఒకవేళ భార్య బిడ్డలు ఉన్నారో లేదో తెలియదు, ఒకవేళ ఉంటే వాళ్ళకు కూడా దూరంగా ఉన్నట్లేగా. యేసుక్రీస్తు పట్ల ఇతను చూపిన విశ్వాసం ఇతన్ని ఆ గ్రామం లోపలికి వెళ్ళేలాగా ప్రవేశింపజేసింది, బంధువుల దగ్గరికి వెళ్ళేలాగా ప్రవేశింపజేసింది, భార్య బిడ్డల దగ్గరికి వచ్చేలాగా చేసింది. అంతకు మించి దేవాలయానికి, దేవుని సన్నిధికి దూరంగా ఉండేవాడు. యెరూషలేములోనే దేవాలయం ఉండేది, సమాజ మందిరాలు కూడా లోపలే ఉండేవి. మరి ఊరి బయట ఉన్న ఇతనికి దేవాలయంలోకి ప్రవేశం ఉందా? లేదు. సమాజ మందిరంలోకి ప్రవేశం ఉంటుందా? లేదు. అన్నిటికీ దూరంగా ఉన్న అతను కేవలం యేసు ప్రభు పట్ల విశ్వాసంతోనే
అన్నీ మరలా సంపాదించుకున్నాడు. ఈ వ్యక్తి ఎప్పుడైతే విశ్వసించి ప్రభు దగ్గరికి వచ్చాడో అతనికున్న లోటు మొత్తం తీర్చబడింది, అతనికున్న వ్యాధి మొత్తం నయమైపోయింది. వెంటనే ఏదైతే అప్పటిదాకా తనకు లేమిగా ఉంది అనుకున్నాడో అవన్నీ ఇప్పుడు తన జీవితంలో సమృద్ధిగా దొరుకుతున్నాయి. అంతకంటే మించి అంతకు మునుపు దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవాలయానికి వెళ్ళడానికి ఏ అవకాశం లేని ఇతను ఇప్పుడు సమృద్ధిగా దేవాలయంలోకి వెళ్ళగలుగుతున్నాడు, సమాజ మందిరంలోకి రాగలుగుతున్నాడు, దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాడు, స్తుతించగలుగుతున్నాడు. ఎంత భాగ్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం విశ్వాసం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసమేనండి, విశ్వాసమే నీ జీవితానికి విజయాన్ని ఇచ్చేది. విశ్వాసమే నిన్ను ముందుకు నడిపించేది. నువ్వు కొన్నిసార్లు పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటావు. నేను జయిస్తానా, నాకు సాధ్యమవుద్దా అని అనిపిస్తుంది. కానీ విశ్వాసంతో నువ్వు ముందుకు అడుగు వేస్తే నీ పక్షాన దేవుడు ఉండి కార్యం జరిగిస్తూ ఉంటాడు.